మొత్తం కొండల ప్రాంతం అన్నమాట. ఇప్పుడు జర్నీ అంతా మాత్రం మామూలుగా ఉండదు, వర్షం వస్తుంది. ఈ వర్షంలో అయితే ఇంక ఘాటూరులో చాలా దారుణమైన జర్నీ ఉంటుంది. అది చూడరు మేఘాలు అక్కడ దూరంలో, మన సైడ్ ఫుల్ ఎండలు, ఘోరమైన ఎండలు కొడుతున్నాయి. దమ్మదమ్మ వెళ్ళిపోదాం అని చెప్పేసి నేనే ఇప్పుకుంటున్నాను. ఇక ఇక్కడ డీజిల్ రేట్ చూడరు 85 రూపాయల 93 పైసలు ఉంది. పెళ్లి చేసుకున్నాక భార్య అమ్మగారు ఇంటికి పోతే వాళ్ళు చేసి పెడతారు, మనకి మనమే చేసుకోవాలి. అంటే పట్టుకో వదిలే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మేము మోరగ్రామ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ పార్కింగ్ పక్కనే హోటల్ ఉంటుంది, దాని పక్కన కూడా బంక్ ఉంటుంది. ఆ బంక్లో కూడా పార్కింగ్ ఉంటుంది. యాక్చువల్లీ మేము ఎప్పుడైనా ఆనే ఆపుకునేది కానీ బండ్లు ఫుల్ అయిపోయినాయి అలా, అందుకనే ఇక్కడ ఆపుకున్నాం. ఇప్పుడు ఈ హోటల్లో ఎప్పుడైనా సరే మెసేజ్లు పెట్టిపోయేది ఇంత ముందుకు. ఆ బార్డర్ మెసేజ్లు ఉంటాయి కదా, పోయే దారిలల్లో మనకి చిలుగురి కానీ దుప్పుగురి కానీ ఇట్లా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క మెసేజ్లు ఉండేది అనమాట. ఇప్పుడు మెసేజ్ తీసేసారు. అప్పుడు మెసేజ్లు పెట్టుకుంటూ పోయేది, గీనే పెట్టేది హోటల్లో. ఇప్పుడు ఆ మెసేజ్లు ఏం లేవు. తినాలన్నా ఏం చేయాలన్నా కానీ హోటల్ దగ్గర పార్కింగ్ అంటే అందరికి గుర్తుంటుంది. ఇక దువ్వేనా ఈయన ఉంది, ఈయన ఉంది. కరవదు లోపల ఆగే ఇగో ఇప్పుడే తాత అయితే కోటర్ తెచ్చుకొని దాగి ఇక్కడ పడేసిండు. చూస్తురుగా బాటిల్, మందు బాటిల్ కోటర్ తెచ్చుకొని దాగిండు, పడేసిండు. అయితే తాతకి కొన్ని కామెంట్లు వచ్చినాయి. ఒక ఆయన ఏమని కామెంట్ పెట్టినంటే, మీరే చూడ్రి, కనిపిస్తుందా? హాయ్ అన్న, హ్యాపీ జర్నీ, సేఫ్ డ్రైవ్ అన్న, వీడియో సూపర్ అన్న, మహేష్ అన్న, యాది తాతకి గివ్ ఛాలెంజ్ దట్ ఈస్ 24 hours నాన్ స్టాప్ డ్రైవింగ్ ఓన్లీ. తాత విల్ డ్రైవ్, యూ డోంట్ డ్రైవ్ అండ్ క్యాప్చర్ ద రియాక్షన్ త్రో మెనీ ఆర్ యాక్సెప్టింగ్ దిస్. అర్థమైందా? అది నాకు అర్థం కాలే. అయితే ఈ ఏంటంటే ఇప్పుడు ఈరోజు నువ్వు బండి అటు ఇటు తప్పించినావుగా, అయితే తాతకు ఒకసారి రియాక్షన్ చూద్దాం. 24 hours 24 గంటలు నువ్వు కంటిన్యూ నడపాలంట. ఇప్పుడు నుంచి మళ్ళీ రేపటిదాకా ఈ టైం వరకు నీ రియాక్షన్ ఎట్టుంటుందో వీడియో తీసి పెట్టన్నా చూస్తాం మేము అని అంటాడు. ఆయన లారీ తోకదలు ఊద్దలు ఆయనకి తెలిసి ఉంటే అట్లా చెప్తాడా? నిజంగా నేను చెప్తాడు చెట్టు తోలవను. ఇప్పుడు కూర్చొని పొద్దున్న దాకా తోలవను దిగకుండా ఆయన తోలుతారే గుత్తలు మూద్దలు ఊకే ఏదో తాతకి ఇప్పుడు ఛాలెంజ్ ఇచ్చిండు, నువ్వు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి. దమ్మున్న మోహన్ అయితే నువ్వు డ్రైవర్ అయితే యాక్సెప్ట్ చేయాలి. 24 hours చేసాడు. నా ఏజ్ వరకు ఆయన జీవన పనిచేసేది గిట్నే ఉంటది. అసలు ఈయన ఏ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయడు. డొల్లా ఏమంటే మంచిగా ఇప్పుడు కోటర్ తాగిన మళ్ళీ ఇంకో కోటర్ అయినా నువ్వు తాలేదా? ఒట్టే చెప్పు ఒట్టు తీసి గట్టి మీద పెడతావు. తర్వాత ఇంకో కామెంట్ వచ్చింది చూస్తావా? వచ్చాడు కామెంట్లు పెట్టిరు దోస్తులు. ఇంకోటి స్క్రీన్ షాట్ తీసి పెట్టిన, ఎందుకంటే దొరకదా మళ్ళీ. మహేష్ అన్న బాగున్నారా, యాదయ్య తాతతోని డ్యాన్స్ చేపియండి. జోక్ కుకింగ్ వీడియో చూశాను, బాగుంది. ఫిష్ ఈరోజు బాగా చేసా, వెరైటీ వంట చేయండి, కేరళ స్టైల్ వంట చేయండి అన్న. బనానాతోని ఫుడ్ వంట చేయండి, హెల్త్కి మంచిది, జై డ్రైవర్ అని పెట్టిండు. నెక్స్ట్ వీడియో అయితే మనకి బనానా కర్రీ. బనానా ఉంటది కదా, బనానా అంటే పండు కాదు, అరటికాయ పండు కాదు, అరటికాయ పండ్లు. నువ్వు ముసలోని పండు అంటున్నావా? పండు ముసలోని అరటికాయ కూరంతో ఎట్లా చేస్తారని తాత చూద్దాం. కేరళ స్టైల్లో ఏమన్నాడు నీకోసమే బ్రో, కేరళ స్టైల్లో చేసి చూపిస్తావు నెక్స్ట్ వీడియోలో. ఏం పాట పాడాలనేది కూడా నువ్వే కామెంట్ పెట్టు, నీ పేరు గుర్తుపెట్టుకుంటావు. ఆ పాట నువ్వు ఏది చెప్తావు అదే వాడిపిస్తావు తాతతోటి. ఓకేనా? ఓకే, చలో సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేసుకోరి, షేర్ చేయండి. మనకి ఎప్పటి నుంచో ఫేస్బుక్ పేజ్ ఉందన్నమాట, ప్రొఫెషనల్ ఫేస్బుక్ పేజ్. అయితే ఫస్ట్ ఉన్న పేజ్ 2 lakh followers దాకా ఉండే. దాంట్లో అయితే ఏం చేసిరు, ఒకటి హ్యాక్ చేసిండు, ఓడో దొంగ, మనకు తెలియదు. అది హ్యాక్ చేసుకురా పోతే పోనీతి అని చెప్పి వదిలేసినాం. ఇంకోటి కొత్తది చేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పటికి 60K followers ఉన్నారు, దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పటి నుంచి లైవ్ అనేది పెడుతున్నాం అనమాట. పాతది ఉన్నప్పుడు కూడా 2 lakhs followers ఉన్నప్పుడు దాంట్లో కూడా లైవ్ పెట్టేది, సాయంత్రం కాగానే లైవ్ పెట్టేది, అందరు తమ్ములతో మాట్లాడేది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు మన అగర్తల దాకా వెళ్తున్నాం కాబట్టి మనకు మధ్యలో ఆగిన టైంలో ఒక గంట అర్ధ గంట ఖాళీ ఉన్న టైం, నైట్ పడుకునే టైంలో అయినా సరే, లోడింగ్ అయ్యే టైంలో అయినా సరే లైవ్ పెడతాం. ప్రతి ఒక్కరు కూడా లైవ్లో జాయిన్ అయ్యి ఏమైనా క్వశ్చన్లు అడగాలన్నా, తాతతో ఏమన్నా ఫన్నీగా పాటలు పాడిపోయాలన్నా, లేకపోతే ఇంకేమైనా క్వశ్చన్ చేయాలన్నా, తాత లవ్ స్టోరీ తెలుసుకోవాలన్నా, ఇంకేదైనా సరే మొత్తం మీకు లైవ్లో అన్ని అప్డేట్ వస్తాయి. ఫేస్బుక్ ఇది లింక్ పెడతా, కింద కామెంట్లో కూడా పిన్ చేసి పెడతా, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. లింక్ నొక్కి ఆ ఫేస్బుక్ను కూడా ఫాలో చేసి దాంట్లో కూడా వీడియోస్ అప్డేట్ వస్తూనే ఉంటాయి. ఏదైతే యూట్యూబ్లో పెడతామో దాంట్లో కూడా కుకింగ్ అవి 2 మిక్స్ వస్తాయి అనమాట. రీల్స్ కూడా వస్తాయి, అప్పుడప్పుడు లైవ్ కూడా వస్తుంది అనమాట. దాన్ని కూడా అప్డేట్లో పెట్టుకోరి. ఓకేనా? తప్పకుండా ఫేస్బుక్ను కూడా ఫాలో చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చలో రాడి రైట్ కట్ చేసుకో, రైట్ కట్ చేసుకో. రా, ఏం లేదు, రాడి. ఆగు సైడ్ జర బట్టలు తెచ్చుకుంటా, ఊరికమ్మ మర్చిపోయి జర ఆగా. నీతోటి నాతోటి
లాస్ట్కి ఇక మనకు పరక బ్రిడ్జ్ వస్తుంది. ఎప్పుడు చూపించే రోడ్ ఇక్కడ ఏముండదు. కాకపోతే మనకి బార్గేట్ల వల్లనే కొంచెం జర్నీ అనేది లేట్ అవుతుంది. డైరెక్ట్ మనం బార్డర్ వెళ్ళిన తర్వాత బార్డర్లో ఏమైనా పనులు ఉంటాయి చేపించుకునే అన్నీ చూపిస్తాం. అండ్ తాతకి ఆడికి పోవని మంచి ఒకటి బాటిల్ ఇప్పిస్తాం. ఇక అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒకటి ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసింది అనమాట. ఆ ఛాలెంజ్ ఒకవేళ సక్సెస్ అయితేనే అది కూడా ఇప్పుడు చెప్పా నేను వంట ఛానల్ చెప్తా, రేపటి వీడియోలో చెప్తాం. అది ఏంటంటే సస్పెన్స్ చూడుర్రి అలా పోయినాక. ఇంకోటి వచ్చి ఏంటంటే తాతకి ఒక సాంగు ఒక డ్యాన్సు, ఇంకోటి వచ్చేసి ఇది మన ఆమ్లెట్. హెలికాప్టర్ అంకుల్ హెలికాప్టర్ అంటారు చూడే, ఇట్లా థమ్స్అప్ ఇట్టిట గుద్ది ఇట్లా పోస్తాడు. ఆ గిన్నెలో పోసి కొడుగుట్లు వేసి ఇట్టిట అని అందరు పెడతారు. ఇక అది ఎట్లా తింటారు అది దోస్తులు ఆయన విమానం ఏముంది ఆ హెలికాప్టర్ ఆయన ఆమ్లెట్ చేస్తుండు, థమ్స్అప్ కోడిగుడ్లు వస్తే ఇట్లా చేస్తుండు. నాకైతే అది చేస్తుంటే వాతలు అవుతున్నాయి. అసలు నువ్వు ఏమనుకోగా నాకైతే సిరాకు పెట్టింది. అది మీకు నచ్చితే రేపు కామెంట్ పెట్టి. నాకు అస్సలు నచ్చలేదు అయితే. ఆయనకి ఇట్లా ఉంటాయి చూడు పనులు, ఎలక పనులు ఎక్కడ ఉంటాయి ఏమో ముందరికి సింధ ఎలక పనులు ఉంటాయి. ఎప్పుడు తగలలే అంటారు కానీ ఉంటాడు అంటారు కానీ ఎప్పుడు తగలలే. ఈ పోలీసు పోలీసులు ఉంటారు కదా, కాన్సెప్ట్ వీళ్ళే పైసలు వసూలు చేస్తున్నారు. వాళ్ళే ఎప్పుడు చూసినా ఆపుతారు, దమ్దం చేసి 100-200 తీసుకుంటారు. కానీ ఏ ఆటో తగలలే మనకి ఇంతవరకు. మరి ఇప్పుడు తాగాలంటున్నావు లేదు చెప్తున్నాం ముచ్చట. ఏ ముచ్చట చెప్ప ఎందుకు బాధలు అది ఉంటాయి. కానీ మా చేతి ఇట్లా చేతి ఉండాలి అయ్యా. ఒక్కసారి తాకలే అంటున్నాడు. తాకితే ఇంత పొడుగు పెడతాడు. అన్ని ఉన్నాయి కానీ ఇన్ని ఉన్నా కూడా ఆడు ఏదన్నా వంక పైసలు కొడతాడు. మనకు బాగిట నీళ్ళు లేకుండా కేసు రాసిన ఒకసారి ఎక్కినా ఈ బాగిట నీళ్ళు ఉన్నాయి, ఆ బాగిట నీళ్ళు ఉన్నాయి. మన బాగిట నీళ్ళు ఉన్నాయి, బండికి సైడ్లో బాగిట్ల నీళ్ళు ఉన్నాయి, ముందల బాగిట్ల నీళ్ళు ఉన్నాయి. ఏదైనా స్టాక్ పెట్టుకుంటాం. ఎప్పుడైనా బాత్రూమ్ పోతాం కూడా బాటిల్ స్టెప్పులు నింపి పెట్టుకుంటాం మనం. మరి అట్లా ఉంటుంది. అంత ఈ తల ఇక్కడ తోలాలి నాకు ఇసుకు అందుకనే కట్ చేయకపోతే మన పోయి ఎవనాడు అది పెట్టిన దాకా బండి పోనీలే. మన వదలు నువ్వు తోలి పోతప్పుడు వస్తే వదలు బార్గెట్ గీరి ఆపేసిన పోయినా వచ్చినప్పుడు పోతాప్పుడు నువ్వు తోలి అంటే తోలి. ఇక నాకు ఆ బార్గెట్ అక్కడ బలం సరిపోతలేదు. దోస్తులో ఇప్పుడు తాడైతే మొత్తం లూజ్ అయింది. ఏడా మన గుంటూరులో బిగించుకున్నాము, చేస్తే మొత్తం లూజ్ అయిపోయింది. ముఠా వాళ్ళు ఉంటారు మంచిగా గుంజుతాను, మొత్తం 1100 అడిగారు. ఓ భారీ సహాయత జల్దీ టైట్ కరో. 500 మాట్లాడినా కానీ పాపం ఇక వాళ్ళు ఛాయ్ మా వాళ్ళు అడుగుతారు. ఇక 100 రూపాయలు కూడా హాయ్ దోస్తులు. ఇప్పుడైతే ఇది అడవి, మొత్తం అడవి. గాలిదూరం వర్షం వచ్చి చెట్లన్నీ కూలినాయి రోడ్డు మీద మొత్తం. ఎందుకంటే ఇది ఏనుగులు చిత్తపుళ్ళు అవి వస్తాయి. అందుకని నిమ్మలంగా పోవాలి, జాగ్రత్త పోవాలి. ఎవరైనా బండ్లు అస్మారా ఇది అస్మార్ అడవి, అస్మార్ అడవి వచ్చేది ముందర బార్డర్ వస్తుంది. కానీ బండ్లు కూడా తెలంగాణలో లేదు చేస్తారు. స్పీడ్ మీద పోయి బండ్లు గాడ 2 పడ్డాయి, గాడ 1 పడ్డది. మొత్తం రైట్ సైడ్లో పడ్డాయి మొత్తం బండ్లకి. స్పీడ్ బిరకట్టలు ఏంటంటే ఏనుగులు జంతువులు అవి రోడ్డు మీదకి ఎక్కుతాయి అని బిరకట్టలు వేస్తారు. బిరకట్ట చూడకుండా స్పీడ్ మీద పోతురు. ఒకసారి బిరక్ పెట్టారు ఈటని అక్కడ గుంజి లెఫ్ట్ రైట్ గుంజారు. వర్షం పడదా జారిపోయి బండ్లు మొత్తం పడేది. చెట్లన్నీ గుంజి రోడ్ల మీద అంతా ఇబ్బందిగా ఉంది. కానీ ఇప్పుడు వచ్చే బార్డర్కి పోయి నిమ్మలంగా వెళ్తాం. 4 గంటల 5 గంటలు అవుతుంది ఆడ పేరు. ఎదురు చెట్లు ఎట్లా పోయినాయి. గాలి దూరం బాగా వచ్చినాయి. నిన్న నైట్ మొత్తం వర్షం పడ్డదట, గాలి దూరం వచ్చింది. ఏంటన్నా చెట్లు ఎట్లా పోయినాయి అంటే ఓ రాత్రి మీద భారీ సహాయత ఫుల్ ఆవాయతగా చెట్టు నాకేం అర్థమవుతుంది. బుద్ధుడు ఎంతలా చెట్లు వామ్మ ఎంతలా చెట్లు కూలిందేవా. రోజులో ఎట్లా ఉందో రోడ్డు ఇంకా కాలే. ఇది ఎప్పటి సందే దగ్గర 5 నెలలు అవుతుంది. 5 నెలలు 6 నెలలు అవుతుంది. పక్కకు గుంటలు ఉంటాయి.
చెప్పలేదు లాస్ట్ టైం కూడా ఇట్లా ఉండదు మొత్తం అది దాకా ఇట్లా ఉంటుంది 2-3 కిలోమీటర్ దాకా గుంతలు ఉంటుంది రోడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తుంది ఇక అల్సిమార్ జంగిల్ దాటంగానే మనకు డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కితే ఇక్కడ దిగుతాం ఇక మన బార్డర్ దగ్గర బార్డర్కాయ ఇక పెద్ద రోడ్లో దిగుతాం ఇక ఈ గుంతల రోడ్ అంతా దాటేసి బాగానే చేస్తుండే కానీ తొందర చేస్తే బాగుంది చాలా చేస్తాను అమ్మ ఇంకా చూడు 5 ఎక్కువ లేపుతున్నాడు బాంబు కాదు ఇంకా బాగా ఇతరంగా ఉంది సింగిల్ బైపాస్ రోడ్ అయితే మా ఇతరంగా ఉంది స్పెషల్ గేర్ పడుతుంది అది అంత మంచి రోడ్డుకి అట్లా ఖరాబ్ అయిపోయింది ఎట్లా కావచ్చు వర్షాలు పడే లేకపోతే ఇది కావచ్చు పెద్ద పనులు వస్తే గుంతలు అయితే ఎక్కడ గుంటలు అసలు స్పెషల్ గేర్లు వచ్చినాయంటే కొన్ని లెక్కన వాళ్ళు ఈ డబ్బా బండ్లు అయితే పాములు పోయినట్టు అలాగే బాపన పురుగు పోయినా పోతున్నాయి సింగిల్ బైపాస్ కాడ టోల్ గేట్ లేదా టోల్ కొట్టారు అయితే చిన్నగా లేవు గుంటలు ఆ డబ్బా బండి ఎట్లా పోతున్నా కొంచెం అలాగే తాంబేలు పోయినట్టే ఇది చూస్తేనే అమ్మ బండి ఓ ఇటు అటు కట్టలు రట్టుకి గిఫ్ట్కి అంటున్నాయి ఇటు ఇసుకే అటు ఇసుకు పోయినా గిట్టారు గుంటలు కాడ ఇలా భయం అమ్మ షాప్లో కొయ్య అని ఊపుతున్నారు చూడ అయ్యా చూసినా ఎట్ట ఇసురుతుంది మెయిన్ ఉంటాయి అట్ట ఇసిరితే లోడ్ బండ్లు అయితే పట్టుకో అంటారు అవి లైట్ లోడ్ బండ్లు ఆయన ఇవాళ చంపాలనుకుంటుపోతున్నాయి లేకపోతే బాంబు ఆయన ఫ్రెండ్స్ ఇప్పుడు మేము బార్డర్కి వచ్చేసినాం అస్సాం బార్డర్కి చెప్పినాం కదా లాస్ట్ టైం ఎప్పుడైనా సరే ఈ బార్డర్కి రాగానే ఈ బంపర్లు ఈ ఫుట్ రెస్ట్లు సైడ్ గార్డ్స్ అవన్నీ ఇప్పేసుకోవాలి ఎందుకంటే కేసు రాస్తారు రూల్స్ అన్నీ కూడా చేంజ్ అయినాయి బార్డర్లో గ్రీజ్ కూడా కొట్టిస్తున్నాం అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటున్నాం 14-15 పాన్ అంటే ఆయనకి లాస్ట్ టైం వాళ్ళే ఇప్పారు మెకానిక్ వాళ్ళు ఇప్పుడు పొద్దుగాల టైంలో కాబట్టి వాళ్ళు ఉండరు మనం ఇప్పుడు అప్పటిదాకా 11 గంటల దాకా 10 గంటల దాకా వెయిట్ చేయాలంటే మనతో ఏడవుతుంది దమ్మదమ్మ వెళ్ళిపోదాం అని చెప్పేసి నేనే ఇప్పుకుంటున్నాను ఇక ఎల్ఈడి లైట్లు ఇప్పేసినాం ఇప్పుడు దీన్ని తీసుకుపోయి పైన వేసేసుకోవాలి క్యాబిన్ పైన ఇంకో ఈ పానాలన్నీ లోపల పెట్టేసుకో తాత బార్లకు వస్తాయి ఇవన్నీ లేని పనులన్నీ పెట్టుకుంటాం మనం వాళ్ళు పెట్టిర్రు లేని పనులన్నీ ఇవన్నీ రూల్స్ పెట్టేసరికి మాకు ఈ తిప్పల ఇస్తావా పైకి ఎక్కనా మీదేస్తావా ఒక్క బరువు లేదా ఇది అమ్మా లేపా పట్టుకో వదిలే రమ్మగాడి దిగంగానే పంక్చర్ అయింది అది ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఇక్కడ డైలీ చేపిస్తాం మేము పంక్చర్ ఈయన కాడ మనం ఉన్న లేకున్నా మంచిగా పర్ఫెక్ట్గా చేసి పెడతాడు మనకు నమ్మకం అన్నట్టు అందుకని అక్కడ అన్నట్టుగా 3400 అన్నాడు ఇది ప్లాచీలు 2 ప్యాచీలకు ట్యూబ్కు నాయన ఏమవుతున్నా నాయన అనుకొని నేను వచ్చి మళ్ళీ ఈయనతోటి చేపిస్తాం డైలీ ఆనిక జానిక ఇదే అన్న పంక్చర్ ट्यूब అయినా ఏ అయినా जरा अच्छा ट्यूब डालना अंदर अच्छा ट्यूब डालने का 2 पैच इधर डालना वो चक्कर आते क्या मेरा खोलते क्या मेरे देखने का आते क्या मेरा खोलते क्या मेरे देखने का పార్కింగ్కి వచ్చేసినాం అలా టైర్ ఇప్పేసి ఆ అన్నకి అప్పచెప్పి గిన్నెలు గిడ కడుక్కోదాం అని చెప్పేసి వచ్చినాం ఇక్కడ మంచిగా మనకి గిన్నెలు కడుక్కోవడానికి స్నానం చేసేందుకు మంచిగా ఇంచు అందాక 20 మంది డ్రైవర్లు అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా స్నానాలు చేయొచ్చు గిన్నెలు కడుక్కోవచ్చు ఒక పక్కనే వాష్రూమ్స్ కూడా ఒక 10 రూపాయలు ఇస్తే మంచిగా వాష్రూమ్ పోవచ్చు ఫ్రెష్ అప్ కావచ్చు స్నానానికి ఏం తీసుకోరు కానీ వాష్రూమ్ పోతే పైసలు తీసుకుంటారు 10 రూపాయలు పార్కింగ్లో 50 రూపాయలు తీసుకుంటారు
24 గంటలు ఆపుకోవచ్చు. మంచిగా గిన్నెలు కడుక్కోవచ్చు, స్నానాలు చేసుకోవచ్చు, బట్టలు పిండుకోవచ్చు, అన్ని పనులు కంప్లీట్ చేసుకొని పోవచ్చు. ఇంతకుముందు లేకుండే, ఇప్పుడు చేసిర్రు ఇది. అన్నం మిగిలిందిగా. ఏమన్నా అన్నం గిన్నం మనకి ఏమన్నా మిగిలింది ఉంటే గట్ సైడ్కి ఏమన్నా గోడ మీదనో పేపర్ మీదనో వేసి పెడితే కుక్కలు లేకపోతే పక్షులు ఏ ఒకటి తింటాయి. తాత ఇక ఆడ పంచర్ చేస్తున్నాని నేను గిన్నెలు తోముకుంటాం అని చెప్పేసి గిన్నెలు తీసుకొని వచ్చినాం. మళ్ళీ అక్కడ దారిలో పోతే నీళ్ళు దొరకవు, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏడ నీళ్ళు ఉంటే ఆడనే మొత్తం అన్ని నీట్గా చేసుకొని బకెట్లో నీళ్ళు పట్టుకొని పోవాలి. లారీలో బతుకులు గిట్లుంటాయి. ఏం చేస్తాం, రేపు పొద్దుగాల పెళ్లి చేసుకున్నాక ఇంటికాడ భార్య లేకపోతే గిన్నెలు తోముకోవాల్సి వస్తుంది, వంట చేసుకోవాల్సి వస్తుంది, అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఎట్లాగో బండ్లు చేసుకునే అలవాటేనా, మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ నేర్చుకోరు ఇంటికాడ ఉండేటోళ్ళు, ఆ పని ఈ పని చేసేటోళ్ళు గిన్నెలు తోడు వంట చేస్తున్నట్టు చిరాకు పడతారు. మరి ఇంటికాడ పెళ్లి చేసుకున్నాక భార్య అమ్మగారు ఇంటికి పోతే వాళ్ళు చేసి పెడతారు, మనమే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బయలుదేరుతున్నాం. బార్డర్ దాటేస్తే పని అయిపోతుంది. ఫస్ట్ బార్డర్ దాటి డీజిల్ కొట్టించుకొని ఆ బట్టలు గిట్ల ఏమైనా ఉంటే ఆ మిషన్లు వేసుకుంటాడు. బంక్ ఉంటుంది ఒకటి, ఇండియన్ ఆయిల్ బంకు. అలా బట్టలు ఇచ్చినే ఉన్నాయి. నిన్న మనం స్నానం చేసినాయి, విండుకోలే ఇక టైం లేక. అద్దాలు జర మురికి మురికి ఉన్నాయి, దుమ్ము అయినాయి అద్దాలు అయితే. వర్షం పడ్డది 4-5 చినుకులు. ఆ పడ్డ దుమ్ము మీద ఏమైనా చిన్న చినుకులు పడేసరికి మొత్తం తుప్పరు కనపడుతుంది. ఒకసారి కాంట పెట్టుకుంటాం. మీరు లోడ్ అయిన దగ్గర నుంచి అసలు కాంటనే పెట్టలే బండి. ఆ 2 లోడ్లు ఉన్నాయి, ఒకటి 18 టన్నులు ఒకటి 10 టన్నులు అన్నట్టు వేసుకున్నాం అందా దగ్గరని. అది 10 టన్నులు వస్తుందా, 11 టన్నులు వస్తుందా, 11.5 వస్తుందా, ఎంత వస్తుంది అనేది తెలియదు. వెనకాల బండి తగిలినట్టు అనిపించింది. కటింగ్లో లేదే బాధ. కాంటా పెట్టుకొని చెక్ చేసుకున్నాం అనుకో, మనకు టెన్షన్ పోతుంది. బార్డర్ మీద పోయినాక 50-100 కిలోలు ఎక్కున్నా సరే 30,000 ఫైన్ వేస్తారు. 30,000 ఇట్లా పోయినా కాంటా సర్వీస్ రోడ్లు ఉంటుంది. కాంటా లోడ్ ఎక్కువ ఉంటే ఈయన బండ్లు ఉంటాయి రెడీగా, దాంట్లో వేసుకొని బార్డర్ అవతలు దాటించి మళ్ళీ మన బండ్లకి వేస్తారు. హైట్ లోడ్ ఉన్నా సరే, లోడ్ ఎక్కువ ఉన్నా సరే, ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే మనకి వీళ్ళకి అప్రోచ్ కావాలి బార్డర్ పాస్ చేసేటోళ్ళకి. అన్లోడ్ చేసుకుంటారు క్రాసింగ్. రేట్ చూసుకొని పర్ఫెక్ట్ ఉంటే పోతాం, ఎక్కువ ఉంటే మళ్ళీ తీసేయాలి. ₹100 తీసుకుంటారు అంతే చెక్ చేసినందుకు. మూడు టన్నులు తక్కువ ఉందే, ఇంకా 3 టన్నుల వరకు వేసుకోవచ్చు మన లోడు. నేను అటు తలగాలి. ఒక టన్ను ఉంది మొత్తం టోటల్. ఇంకా 3 టన్నుల వరకు మనం లోడ్ వేసుకోవచ్చు. ఇంకా 3 టన్నులు పర్మిషన్ ఉంటుంది బాటల్గా. బార్డర్ లైన్ చూడరు, వెస్ట్ బెంగాల్లో అక్కడ కాంట దగ్గర లేదు, కానీ ఇది అస్సాం ఎంట్రీ అయ్యేటప్పుడు పోలీసు వాళ్ళు ఉంటుంది అనమాట. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఒక్కొక్క బండి చెక్ చేసి పంపిస్తున్నట్టు ఫుల్ జామ్ అయింది చాలా దూరం వరకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న స్కామ్లు జరుగుతూ ఉంటాయి. పాస్ చేసేటోళ్ళు అని చెప్పి వచ్చి అదొకటి ఇదొకటి భయపెట్టుకుంటా పైసలు తీసుకుంటారు. ఇప్పుడు మన బండికి సైడ్కి రేడియం వేస్తా అని చెప్పొచ్చు. అయితే ఏం చేసిందంటే, మామూలుగా నాకు తెలుసు కథలని, కానీ మన బండికి ఈ నుంచి ఆడ దాకా రేడియం ఉంది. ఆడు మళ్ళీ గీ దానికి ఒక్కదానికి గీ నుంచి గీ దాకా క్యాబిన్కి ఆటో 4 ఇటో 4 వేసినందుకే
200, 300, 400 అంటారు. ఎడ్డోని మనిషిని బట్టిగా 100 రూపాయలు ఇచ్చి నేను వేయించిన. అంటే మామూలుగా తెలవాలని చెప్పేసి వేసిరు చూడరు. ఎన్ని వేసిరు? 4 వేసిరు అంతే. క్లిప్ పెడతా చూడరు. అట్లా అంటారు కానీ ఏం భయపడడం అవసరం లేదు. మన బండి కానించి ఇడిదాకా రెడీ ఉంటే చాలు. ఈడేస్తాం, ఈడ సందులు వేస్తాం, మొత్తం ఉన్నాక కూడా ఇంకా 2 వేస్తాం ఎక్స్ట్రా అని అంటారు. అన్నకి కళ్ళు కనపడినట్టు ఈయన కూడా చెప్పుకుంటా ఉంటాం. కేలా కాతే కేలా కేలా తింటాడంట. ఓ జాదా కేలా అవులేలో అవులేలో ఒకటి బ్యాగ్ తెచ్చుకుంటూ ఆ బ్యాగులు వేసుకుంటాడు. ఇంటికి తీసుకొని ఇంటికాడ తింటారు. ఇక ఇట్లా వీళ్ళు కళ్ళు లేకపోయినా సరే, కాళ్ళు లేకపోయినా సరే, మామూలుగా ఎవరైనా హెల్ప్ చేసి ఏమంటారంటే, మామూలు నాకు తెలిసిన వారు చెప్తున్నా, వీళ్ళకి పింఛన్ వస్తుంది కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అంటారు. కానీ వాళ్ళకి వచ్చే ఎంత మా అంటే 1000 రూపాయలు 2000 పింఛన్ వస్తుంది అనుకో. ఆ 1000-2000 తోటి నెల మొత్తం సర్వే కాలేరు కదా. అందుకని ఇట్లా బయటకు వచ్చి ఆడుకుంటారు. వాళ్ళు ఏం పని చేయలేరు. కళ్ళనే మెయిన్. కళ్ళు కనిపించకపోతే అసలు ఏం చూడలేరు, ఏం పని చేయలేరు. అందుకని డివైడర్ పై నిలబడి వాళ్ళు ఏదైనా ఒక బండి వాళ్ళు 10-20 ఇస్తే ఆ ₹2 ఇచ్చినా సరే వాళ్ళకి ఏదో హెల్ప్ అయితే అన్నట్టు వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఆ ఫ్రూట్స్ ఇంకేదైనా ఇస్తే వాళ్ళు బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి పోయి వాటితో తినడం అట్లా చేసుకుంటారు అనమాట. అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇక్కడ సైడ్ మేకలు పొట్టి ఉంటాయి. ఆ జుడురి మేక ఎట్లుందో, పొట్టి మేక, అది చాలా పెద్దది. దానికి దగ్గర ఒక 10 పిల్లలు ఉండొచ్చు ఇప్పటివరకు. ఏమో దంచుతుందిగా, దంచుతుంది. దాకలతో ఉందో అది పాపం కట్టుతో ఉన్నట్టుంది. కేలా కాతే కేలా కేలా కేలకు పైసా కదా. మనకి ఇక్కడ మేఘాలయ ఎంట్రీ అయిపోయినాం. మొత్తం కొండల ప్రాంతం అనమాట. ఇప్పుడు జర్నీ అంతా మాత్రం మామూలుగా ఉండదు. వర్షం వస్తుంది. ఈ వర్షంలో అయితే ఇంక ఘాటర్లో చాలా దారుణమైన జర్నీ ఉంటుంది. తాత వర్షం వస్తుందని చెప్పేసి 2 ఆకులు తీసుకొచ్చిండు. ఇట్లా గొడుగు లేదు మాకు బండిలో. గొడుగు లేదనేసరికి ఎందుకు సేటు నేను ఉండగా అని చెప్పేసి గొడుగు తీసుకొచ్చావు. ఇంకా నింతులే మంచిగా. మన పిక్చర్ కాక ఆడిన చెట్ల మీద ఈ చెట్ల పోయి 2 ఆకులు తెచ్చిండు. ఇప్పుడు డీజిల్ ట్యాంక్ ఇక్కడ ఫుల్ చేపించుకొని బయలుదేరి వెళ్ళిపోతాం. ఇక వర్షాలు ఎక్కువసేపు ఉన్నా కానీ చలికి ఆగమం అవుతుంది. ఎక్కువ చెప్తాడు బండి. మనకేమో ఎక్స్ట్రా ఎండలు, ఇక్కడేమో ఏదో చలి ఎక్కడ వేసి ఇక్కడ చలే. వర్షం మాత్రం దంచి కొడుతుంది. నా గొడుగు ఇక్కడ పెట్టుకున్నా నేను. ఇగో మా తాతయ్య చూడుర్రి. ఎటు పోతున్నావే? తొందర రాపు. ఇంకా గొడుగు లేనందుకు మంచి ఆకు భలే యూజ్ అవుతుంది. గొడుగు లేక వాడుతుండు. బంకులు ఉన్నాం. ఈ బంకులు అయితే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చూసిరిగా ఇందాక వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది. అది ఉంటే మంచిగా బట్టలు వినుకోబోదు. దోస్తులు ఇక ఆయిల్ కొట్టించుకొని వెళ్తానే ఫుల్ తెల్లవారు వర్షమే. ఎక్కడ వర్షం, మనకాయో ఫుల్ ఎండలు, ఇక్కడనే మొత్తం వర్షాలు. ఏం చేయాలో చలి పెడతారు. డీజిల్ కొట్టిన రాసాడు. డీజిల్ రేట్ ఎంత ఉందో చూద్దాని. ఇక్కడ డీజిల్ రేట్ తక్కువ ఉంటాయి. మన కాడ ఉన్నట్టు ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అవతలదానికి కరిగాయి, లెఫ్ట్ కరిగాయి. డీజిల్ రేట్ ఆడిపోలే చూడలే సెట్ చూద్దాం. ఇక్కడ డీజిల్ రేట్ చూడ్రి ₹85.93 ఉంది. మనకి పెట్రోల్ రేటు ₹94.40. మస్తు తక్కువ. రేటు తక్కువనే. డీజిల్ కూడా 24 గంటలు దొరుకుతూనే ఉంది. 24 అవర్స్ మనకి ఎప్పుడైనా సరే ఫుల్ స్టాక్ ఉంది. మన సైడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో స్టాక్ లేదు. ఇక్కడ సైడ్ ఫుల్ స్టాకు. ఇక్కడ ఈ ఒరిస్సాలో ఎంట్రీ వెనకాంచి ఒరిస్సాలో ఫుల్ స్టాకే ఉంది. అస్సాంలో, మన వెస్ట్ బెంగాల్లో ఫుల్ స్టాకే ఉంది. కలకత్తా, అస్సాం అన్ని స్టేట్లలో ఫుల్ స్టాకే ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇది మేఘాలయలో తక్కువ రేటు ఫుల్ స్టాక్. మన అగర్తల ఎంట్రీ అయితే అగర్తల కూడా ఫుల్ స్టాక్. ఓన్లీ మన ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలలో మాత్రమే లేదు డీజిల్. ఎందుకు మరి అట్లా అయిందో అర్థమైతలేదు. చెడు ఇప్పుడు పెట్రోల్ మన కాడ ఎంత ఉన్నది? నాకు కాడ 120 చిల్లర ఉంది కదా. చూడు అమ్మ, ₹116, ₹115 ఉంది. డీజిల్ మన దగ్గర ఆంధ్రాలో అయితే ₹102 ఉంది. తక్కువ ₹20 డిఫరెన్స్ అనే. మనకనే దొరకలేదు. బంకులో లేట్ అవుతుంది. అంతసేపు సాయ తాగుదాం మంచిగా వర్షంలా. ఈ మేఘాలు ఎలా మంచి లొకేషన్ చూడరు, ఎంత బాగుందో చుట్టుపక్కల వెదర్ అంతా. ఎక్కడ చూసినా కొండలేదు. ఆడ మేఘాలు చూడరు. మేఘాలయ అంటేనే మొత్తం కొండల ప్రాంతం ఉంటుంది అనమాట. ఈ మేఘాలయలో ఎట్లా ఉంటుందంటే ఈ లొకేషన్ అనేది ఎప్పుడు ఎట్లా వెదర్ అనేది ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. మేఘాలయలో ఒక్కోసారి వర్షం కొడుతుంది, ఒక్కోసారి ఎండ కొడుతుంది. ఇప్పుడు ఎండ కొడుతుంది, ఇప్పుడే వర్షం కొడుతుంది, ఇప్పుడే చలి పెడుతుంది. అంతా వేరే డిఫరెంట్ ఉంటుంది. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం వెళ్తుంటే దారిలో ఎన్నో చూడొచ్చు. మంచి అందమైన ప్రదేశాలు ఉంటాయి ఇక్కడ మేఘాలయలో. అయితే వణుకుతుంది చూడు ముసలోడు, చలి పెడుతుందంట. మన సైడ్ ఎండలు కొడుతున్నాయి, ఇక్కడ చలి వర్షం. మళ్ళీ ఎమ్మటే ఎండ కొడుతున్నాడు చూడు. జర్నీలో చూపిస్తాను నేను ఎట్లా ఉంటుంది అనేది. చలో ఛాయ్ తాగుందా. వర్షం కొడుతుంటే మంచిగా ఇట్లాంటి మంచి వెదర్ లొకేషన్లలో మంచి ఛాయ్ తాగుతుంటే ఆ ఫీల్ వేరు ఉంటుంది అసలు.
ఇట్లాంటి అదృష్టం అనేది మాలాంటి డ్రైవర్లకే దొరుకుతుంది. ఇట్లా లాంగ్ తిరిగేటోళ్ళకి మంచి మంచి లొకేషన్లు చూస్తాం, ఎక్కడెక్కడ ఆగుతాం, వెరైటీ మనుషులు కలుస్తాం, డిఫరెంట్ పరిచయాలు అవుతూ ఉంటాయి. పోలీసులతో ఇబ్బంది, టార్చరు, బాధలు, కష్టాలు, మంచి పనులు, చెడు పనులు అన్నీ చూసుకుంటూ పోతూ ఉంటాం అనమాట. అమ్మ ఇలా మంచిగా ఉందిగా, ఛాయ్ ఏదో బైదో. అమ్మ భలే ఉందే. కూర్చో దాదా, అంత ఎత్తు మీద కూర్చోవాలి. ఇదేంటి ఇంత ఎత్తు మీద కూర్చోవాలా అంట, ముట్టిరిగా పడేవు. కానేకు క్యా మిల్తా? ఏది కావాలంటే అది. చీజ్ పిజ్జా, చీజ్ పిజ్జా, మార్గెరిటా పిజ్జా అంట, కార్న్ చీజ్ పిజ్జా అంట. మనం ఇప్పుడు చెప్పిన ఆర్డరు ఇది కింద ఈ లైన్లో కార్న్ చీజ్ బర్గర్ చెప్పినాం మనం, 120 రూపాయలు ఒకటి. ఇదే డైపర్ అనేది? డైపర్ అని కాదు, ఇది టిష్యూస్ అంటే. టిష్యూస్ అంటే తుడుచుకునే, ముఖం తుడుచుకునే, చేలు తిన్నాక చేల కంటే తుడుచుకునేది, కడుక్కుంటుంది లేకుండా, నీళ్ళు లేకుండా. డైరెక్ట్ డైపర్ కాదు, డైపర్ వేసుకునే డైపర్ని డైపర్ అంటుంది. నాకెవరికి టిష్యూస్ అంటారు. ఇట్లాంటి దాంట్లో సూపర్ ఉంటుంది. అమ్మ సిప్పలు ఒరిజినల్. ఇది తాగితే రుచి బాగుంటుంది ఛాయ్. దోస్తులు, లారీ అన్నప్పుడు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ఓ టైంలో ఎండ పెట్టుకుని పోవాల్సి వస్తుంది, ఇట్లాంటి చిప్పల్లో ఛాయ్ తాగవలసి వస్తుంది, తిండి తినాలి. ఎట్టా వచ్చేది రేపు మన తనకు ఇవే వస్తాయి, ఏది రాదు. నిజంగానే కష్టం వచ్చిందని బాధపడద్దు, మనం వచ్చేది చిప్పలు అట్టికలు అంటారు కానీ ఇవే మనకు లచ్చోమూరి. రేపు ఎత్తేసేది కూడా ఇదే, మన తలపులో పడేది ఇదే వస్తుంది లచ్చోమూరి. ఏందనుకున్నావు? ట్యాంక్ చేపించేసినావు, డీజిల్ ఫుల్ చేయరై. ఓకే, ఇప్పుడు మేఘాలయ ఎంట్రీ అయిన తర్వాత మనకి కాంటా వస్తుంది. ఇక్కడ కాంటా పెట్టుకోవాలి. కాంటాలో ఓవర్లోడ్ ఉన్నా ఏదున్నా సరే ఇక్కడ కూడా ఫైన్ వేస్తారు. 800 రూపాయలు తీసుకుంటారు దీని ఛార్జెస్. రోడ్లు చూడరి మొత్తం ఎంత దారుణంగానే. వర్షాలు ఇక్కడ కంటిన్యూ కొడుతూనే ఉంటాయి. ఎండాకాలం ఉండదు, చలికాలం ఉండదు, ఏది ఉండదు. ఎప్పుడైనా వర్షాలు వస్తూనే ఉంటాయి. కొండల మీద మప్పులు కమ్ముకుంటాయి, రోడ్లు అంతా గుంతలు అయితే. మరి ఇప్పుడు ఇంకా దారుణంగా తయారైనాయి అంట, వర్షాలు కొడుతున్నాయి కాబట్టి. రోడ్లు మొత్తం ఇండియాలోనే మరి దరిద్రమైన డేంజరస్ రోడ్లు అంటే ఈ అగర్తల రోడ్లు, ఐజ్వాల్ రోడ్లు. ఇప్పుడు మన మేఘాలయ రోడ్లు కూడా చెత్తగా తయారైనాయి అంట. ఇక్కడ ఈ కాంట దగ్గరనే ఇది మొత్తం. ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు ఉండే ఏరియా, చెకింగ్ ఏరియా. మెయిన్ ఎంట్రీ అయిన తర్వాత ఇది మెయిన్ కాంట, ఫస్ట్ కాంట. ఈడనే ఇంత దరిద్రం, గుంతలు నీళ్లు చూడరి, మొత్తం కాలువలు, చేపలు పట్టుకునే మడుగులు ఉన్నట్టున్నాయి. ఇట్లాంటి కానీ వీళ్ళు పట్టించుకుంటారు అంటే ఇంకా రోడ్లలో ఎడ పట్టించుకుంటారు. ఏదైతే మన బిల్స్ ఉంటాయో లోడ్ బిల్స్ తీసుకొని పోతే సరిపోతాయి. ఫైల్ ఏమొద్దు, వణుకుతాడు. ఏదన్నా 4 రోజులు లేట్ అయిందంటే మస్తు భయపడతాడు, కొడతారా నేను అన్నట్టు చేస్తాడు. ఎవరు కొట్టరు పో, నేనున్నాగా ఇక్కడ. ఏం పట్టుకోరు పో, నేనున్నాగా ఇక్కడ. మనకి ఏం లేవే, అన్నీ ఉన్నాయి. నువ్వు భయపడితే ఎందుకు? పోలీసు వాళ్ళు కొట్టేటోళ్ళు చేసేటోళ్ళు ఏమి ఉండరు. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తే ఏది ఉండదు. అడవే ఇచ్చేసి 800 తీసుకుంటారు, చిల్లర ఇస్తారు ఆడే. బండి వెళ్ళిన తర్వాత మనం కాంటాక్ట్ ఎక్కియాలి. అట్నే బండి సగం ఉండగానే కాంటాక్ట్ ఇచ్చినాం అనుకో, లావీ డివేట్ మొత్తం కౌంట్ అవుతుంది. మళ్ళీ మనకు ఓవర్లోడ్ వెయిట్ చేస్తారు, పైసలు దొక్కుతారు. మనం ఏమైనా మాట్లాడితే కూడా వినరు. హెవీ వెహికల్ ట్రైలర్స్, టిప్పర్స్ ఇట్లుంటే, ఓవర్లోడ్ బండ్లు ఉంటే ఇట్లా పక్కకు ఆపిచ్చేస్తారు. ఇల్లు ఇచ్చిండా ఇట్లా పర్ఫెక్ట్ ఉన్నది అనుకో, పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. ఈ హెవీ వెహికల్ ట్రైలర్ కాబట్టి చెక్ చేస్తారు. పెద్దగా ఉన్న బండ్లను ఆపేస్తారు పక్కకి. ఇయనే కాదు, హైట్ లోడ్ ఉన్నా సరే, ఓవర్లోడ్ ఉన్నా సరే బండి పక్కకు ఆపిచ్చేసి వాటికి చలాన్ గిలాన్ వేసి మొత్తం రూల్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ అమౌంట్ ఎంతనో తీసుకొని అంతా కంప్లీట్ చేసుకున్న దాకా బండ్లు పక్కకు ఆపిస్తారు. మనది ఇప్పుడు పాసింగ్ ఉంది కాబట్టి మన బండి పంపించేస్తారు. బిల్లు చెక్ చేస్తారు, 800 తీసుకొని 200 చిల్లర ఇచ్చేస్తారు. జోయ్ దగ్గర ఒక కాంటా ఉంటుంది. ఆ కాంటా దాటగానే బంక్ ఉంటుంది. ఆ బంకులో ఆపుకోవచ్చు. చాలా పెద్ద బంక్ అది. ఈ రూట్లో ఇక నైట్ టైం స్టే చేయాలంటే అక్కడనే. ఇంకా చూడర్రీ అడ్వెంచర్ ఎట్లుంటుందో ఈ రూట్లో. ధూమ్ ధామ్ తడాకా ఉంటుంది. ఇక బండి రప్పలు ఆడుకుంటూ పోతుంది బండి, గిర్ర. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. టైర్లు కూడా ఏం హీట్ కావు, మంచిగా బండి కూడా ఇంజన్ కూడా హీట్ కాదు. ప్రశాంతమైన జర్నీ ఉంటుంది. మేఘాలయ అంటేనే సుఖంగా పోతుంది బండి హ్యాపీగా. కాకపోతే నైట్ జర్నీ చేయలేము. ఇక్కడ దొంగ కొడుకులు ఏం చేస్తారంటే ఆ మత్తు పదార్థాలకు బాగా అలవాటు అయ్యి ఇక్కడ బండ్లు కార్లు తీసుకొని వచ్చి బండి ముందర పెట్టి దౌర్జన్యం చేస్తూ ఉంటారు. గాడి నువ్వు హైకు స్పీడ్ పోయినా అది పోయినావు అని చెప్పేసి లొల్లి పెడతారు.
రాళ్ళు ఎత్తేస్తారు, కట్టెలు తీసుకొని కొడతారు, బాగుంటుంది. ఎంత బాగుంది జుర్రీలో చూస్తానికి లొకేషన్ ముద్దు ఉంటే మనుషులు చూస్తానో డేంజర్గా ఉంటారు. కాంటలో కూడా ఆడ జోవాయి కాంట కూడా దౌర్జన్యం చేస్తారు. ఆడ తీసుకునే 700 అయితే 1000 రూపాయ 300 జాదా ఎక్స్ట్రా కాంట పక్కన ఉన్న గుండగాలు తీసుకుంటారు 300-400. చూద్దాం ఆడికి పోయినాక చూపిస్తా ఎట్లుంటుంది అనేది. అది చూడరు మేఘాలు అక్కడ దూరంలో. మన సైడ్ ఫుల్ ఎండలు, ఘోరమైన ఎండలు కొడుతున్నాయి, చెమటలు గారిపోతున్నాయి వచ్చేటప్పుడు చూసిరుగా జర్నీలో. ఇక్కడ చూడరు ఒక్క చెమట సుక్క లేదు, మంచిగా చల్లగా చలి పెడుతుంది, తెల్లగా అవుతారు మనుషులు ఇక్కడ ఉంటే. బాబా ఏమున్నాయి మబ్బులు. ఎండాకాలం అయినా చలికాలం అయినా వర్షాకాలం అయినా ఏ టైంలో అయినా సరే మనకి ఇట్లా మేఘాలు ఉంటాయి కొండలపైన, అందుకనే దీనికి మేఘాలయ అని చెప్పి పేరు వచ్చింది. ఈ ఘాట్ రోడ్లు కాబట్టి మైలేజ్ చాలా తక్కువ వస్తుంది మనకి. 3.2, 3.4 ఇచ్చే బండి 2, 1.8, 1.7 ఇస్తుంది కొండలు ఎక్కేసరికి. తెలియదు కథ. ఇక్కడ నుంచి ఇక మన ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. చిన్న మూవ్ అవుతుంది బండి, 4వ గేర్ 3వ గేర్ మీద పోవాలి. వర్షం కొడుతుంది, గట్టి వస్తుంది వర్షం. నైట్ మాత్రం నాన్ స్టాప్ కొట్టింది. చూడు అద్దాల మీద చుక్కలు. ఇంతసేపు వర్షం లేదు, మళ్ళా వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి. రోడ్డు మీద కూడా మొత్తం తడిసిపోయింది రోడ్డు అంతా. నాన్ స్టాప్ వర్షాలు కొడితే బండ్లు మొత్తం జామ్ అయిపోతాయి, ఎందుకంటే కొండలు కూలిపోతూ ఉంటాయి. ఆ కూలిపోయిన కొండలన్నీ సాఫ్ చేస్తానికి మనకు 1-2 డేస్ టైం తీసుకుంటారు. ఆ కూలిపోవడం అంటే ఆశమాషి చిన్న చిన్న కూలిపోతుంది, మరి డేంజరస్గా కూలిపోతాయి. వర్షం కొట్టకపోతేనే బెటర్ ఈ రూట్లల్లో. వర్షం కొట్టిందంటే టెన్షన్ 4 రోజులు పోయి చేరితే 10 రోజులు పడుతుంది. మిర్చీలు కూలిపోతే ఇంకా మరీ దారుణం. రూట్ చేంజ్ చేస్తారు, మళ్ళీ రివర్స్ పోయి మళ్ళీ అట్లా చుట్టూ తిరిగిపోవాలి వేరే రూట్ నుంచి. మనకి ఇంకా రన్నింగ్లో పోయేటప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి చాలా అడ్వెంచర్ చేయాల్సి వస్తుంది. ఆ లోకల్ బండ్లు ఓవర్లోడ్ వేసుకొని వస్తాయి, బండ్లు జారిపోతూ ఉంటాయి. కొండలు ఎక్కే దగ్గర కొంచెం టర్నింగ్స్లల్లో డేంజరస్గా ఉంటుంది, రోడ్డు ఉండదు, మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది. బురద వల్ల జారిపోతూ ఉంటాయి, బండ్లు పల్టీ పడుతూ ఉంటాయి, రిస్కీ రోడ్స్ ఉంటాయి. ఓకేనా, ఈ వీడియో ఇంతవరకు ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోస్లో మొత్తం అడ్వెంచరే ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.